సుంతా లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంతా లాగ్స్. నేను ఈరోజు హోల్ చికెన్ తీసుకొచ్చానండి. ఏంటంటే ఇది ఇప్పుడే శుభ్రంగా కడిగాను. దీన్ని తందూరి చికెన్ చేయాలని అది వీడియో చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. మొదటిగా నేను సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేసి ముందు సోయా సాస్ ఎందుకనంటే త్వరగా చికెన్ మెత్తగా అయిపోతుంది అనమాట. ఎక్కువ బాయిల్ లేకుండా చక్కగా సోయా సాస్ తీసేసి లోపలంతా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం సోయా సాస్ వేసేసి మనం మొదటిగా మ్యారినేట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టాము. అంటే ఒక 5 minutes లోపు మనం మసాలా కలుపుకునేంతసేపు. ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్న చాలా రోజుల నుంచి అది రోజు కుదిరింది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నేను అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక యాలక్కాయలు వేసి నేను మిక్సీ పట్టేశాను అనమాట. చూడండి, ఇది నేను కొంచెం తీసుకున్నా. అంటే నాకు మోతాదు నాకు ఆ లెక్కలు తెలియదు. నాకు చేతికి ఎంత వస్తే నేను అంత తీసుకున్నాను. తర్వాత చికెన్ తందూరి మసాలా కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, తర్వాత చికెన్ మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, అన్నీ రెడీమేడ్గా తీసుకుంటాం. కొంచెం ధనియాల పౌడర్, తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాం. నిమ్మకాయ, నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు 2-3 వీడియోలు చూసి చేయాలనిపించింది. అందుకని ఎక్కువగా ఇలాంటి బయట కొనుక్కొని తింటాను కదా. బయట కొనుక్కొని తినే బదులు మనమే ఇంట్లో ట్రై చేస్తే చక్కగా హెల్దీ ఫుడ్ కదా, బాగుంటుంది కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు చక్కగా కలిపేయాలి. కొంచెం కారం, 2 స్పూన్లు కారం, ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు అంతా సరిపోయింది లేదు. సూపర్ ఉంది. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్, కొంచెం. ఇప్పుడు దీంట్లో మనం సోయా సాస్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో కూడా కొంచెం వేద్దాం సోయా సాస్. ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని దీని మీద దీన్ని మ్యారినేట్ చేయాలి. శుభ్రం అంత చక్కగా అంతా అప్లై చేసేయాలి. చికెన్ అంతా పట్టి చేసేయాలి. నా పొయ్యి రాక ఫ్రెండ్స్ చూడండి, నేను స్కిన్ తీసుకున్నాను అనమాట. స్కిన్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను స్కిన్ తీసుకున్నాను. నా పొయ్యి రాక చూడండి, నేను ఎలాగా కట్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఇలా మ్యారినేట్ చేసాను కదా, 5 నిమిషాలు.
పిల్లలు కట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, బాగుంటుంది కదా. యాక్చువల్గా నేను కొన్నా అనుకున్నాము, మా అమ్మ అడిగిందని చెప్పి ఈరోజు కొండ ఇంట్లో అని చెప్పి నేనే చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాము, అది వీడియో కూడా చేద్దామని చెప్పి అనిపించింది నాకు. అందుకని పెద్ద ఈ ప్రాసెస్ పెద్ద రిస్కింగ్ కాదండి, చాలా సింపుల్గానే అయిపోతుంది. మనకి అన్నీ ఉంటే అన్నీ పట్టించుకొని ఉంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అలా పెట్టేసుకొని 5 నిమిషాలు అలా పెట్టేసేసి ఈలోపు దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుని అన్నీ దీంట్లో పెట్టుకొని ఈ చికెన్ని బాయిల్ చేయాలి. కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయాలి. చూపించాను కదా, కుక్కర్లో పెట్టి తీసాను కదా, కుక్కర్లో పెట్టడం చూపించాను కదండి. కుక్కర్లోకి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాయిల్ చేసాం, ఆవిరితో ఉడికించాం కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి చూడండి ఎలా 2 ముక్కలు అయిపోయింది, అదే దానంతట అదే ఊడిపోయింది. హలో ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదండి నేను హోల్ చికెన్ చేస్తున్నానని. అదిగండి చక్కగా మ్యారినేట్ కూడా చేసాం, చక్కగా ఫ్రై అయిపోయింది. అది కుక్కర్లో బాయిల్ చేస్తాను, అది స్టీమ్ మీద అయిందనమాట. తర్వాత తీసి ఆయిల్లో వేయించేసాను చక్కగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి తినడానికి కూడా. చక్కగా చుట్టూతా నిమ్మకాయలు, ఉల్లిపాయలు గార్నిష్ చేసేసాను. పైన కొంచెం కొత్తిమీర చేస్తాను. అలాగే దీని కాంబినేషన్గా మనకి ఇప్పుడు చపాతీ కూడా చేశాను అనమాట. 2 కాంబినేషన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా అదంటే ఒక పీస్ తీసుకొని చపాతీ పెట్టుకొని తింటా ఉంటే, కొంచెం ఉల్లిపాయ తింటా ఉంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే తందూరి చికెన్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి, నా చేతులతో స్వయంగా నేను చూసి చేసిన తందూరి చికెన్ విత్ చపాతీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆకలేస్తుంది, తినాలి. బాయ్ బాయ్. ఎలా ఉంది? టేస్ట్ అదిరిపోయిందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది.